నువ్వు ధాన్యం కొనుగోలు చేయకపోతే నువ్వు గద్దె దిగాల్సిందే. నువ్వు ఒట్లు కొననప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. వడ్లు కొనకపోతే గద్దె మీద ఉండే అధికారం లేనప్పుడు మరి మీరేం బీగనీకుంటారు సార్? ఇంకా మీరు కొంటురా వడ్లేమన్నా? ఇవన్నీ మీరు మా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన మాటలు ఇంకా ఒక్కసారి మీరే వినండి ప్రజలారా. 10,000 కోట్ల రూపాయలు మాకి మా కాంగ్రెస్ పార్టీ చివరి కింద వరకు వరి ధాన్యం కొంటుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర 1960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్ ఛత్తీస్గఢ్ లో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే 10,000 కోట్లు కేటాయిస్తే వడ్లు కొని 500 బోనస్ ఇచ్చి అవసరమైతే విదేశాలకు అమ్ముతారంట. మరి ఇప్పుడేం బీక్తున్నారు సార్? ఏమైనా మాట్లాడితే మేమేమైనా దివానగాలమా, మాకేమైనా దమాక్ లేదా అంటారు కదా. మేమేమన్నా దివానగాలమా, మాకేమన్నా దమాక్ లేదా? మరి ఇప్పుడేం వడ్లు కొనే దమాక్ లేదా మీకు? అధికారం మీదే, యంత్రాంగం మీదే. నిజంగా ఇట్లాంటి మాటలు మాట్లాడి, ఇట్లాంటి ప్రజలను ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి అడ్డగోలుగా హామీలు ఇచ్చి మనం వచ్చేది ఉందా సచ్చేది ఉందా అని రైతు పెట్టుబడి సాయం 15,000 చేస్తాం, రైతు కూలీలకు 12,000 ఇస్తాం అని చెప్పి నోటికి బోనస్ ఇస్తాము, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ 2 లక్షలు చేస్తామని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఇప్పుడు గెలిచినాక యూరియా ఇచ్చే సూరత్ లేదు, పంట పెట్టుబడి సకాలంలో ఇయ్యారు, సకాలంలో కరెంట్ ఉండదు. ఇప్పుడు పండి కష్టమో నష్టమో అప్పో సప్పో చేసి పంట పండిస్తే ఆ పంటను కొనే దిక్కు దివానా కూడా లేదు ఇప్పుడు ప్రభుత్వానికి. నిజంగా సిగ్గుపడాలి రేవంత్ రెడ్డి గారు, మీరు మీ ప్రభుత్వం. ముఖం పోయి ఒకసారి అద్దంలో చూసుకోరి. ప్రతిపక్షంలో 10,000కే మీరు అంత చేస్తా అన్నారు, మరి అధికారంలో మీరు ఎంత చేయాలి? మరి మీకు దీనికి రైతులకు ఉండవు మీకు పైసలు. మీ మంత్రుల కాంట్రాక్టర్ కమిషన్లకు 1,000 కోట్లు ఉంటాయి, మూసి సుందరీకరణకు లక్షల కోట్లు ఉంటాయి, ఢిల్లీకి కప్పం కట్టడానికి 1,000 కోట్లు ఉంటాయి, కానీ రైతులు పండించిన పంటకి మాత్రం మీ దగ్గర డబ్బులు ఉండవు. ఇంకొకసారి మీరే వినండి మిత్రులు. ఒకవేళ ఈ పని చేయకపోతే రేపు ప్రజల దగ్గర ఓట్లే అడగమని చెప్పి నేను వేదిక మీద ఇట్లాంటి మాటలు తెలంగాణ సమాజమే గానీ రైతాంగమే గానీ నమ్మదు మిమ్మల్ని. ఒకసారి పోరు, ఇప్పుడు అట్లనే కళ్ళాల కాడ అట్లనే పెట్టి, ఐకేపీ సెంటర్ల కాడ వడ్డు అట్లనే పెట్టి ఓట్ల గురించి పోరి చెప్పు తీసుకొని కొడతారు రైతులు ఒక్కొక్కరు మిమ్మల్ని. ఖచ్చితంగా రానున్న రోజుల్లో, తెలంగాణలో రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నిక పెట్టినా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి తెలంగాణ రైతాంగమే కానీ యావత్ తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా చెప్తున్నా కదా, కేవలం ఎన్నిక ఎప్పుడు వస్తుందో ఈ దరిద్రాన్ని ఎప్పుడు దించుకుందామని తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తా ఉంది. జై తెలంగాణ.